సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ హరిసీతారాం దీక్షిత్ డైరీలోని విషయాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఇందులో బాబా యొక్క బోధనా పద్ధతి, బాబా భక్తులకు ఎలాంటి శిక్షణనిస్తారు, ఎలాంటి పాఠాలు చెప్తారో చాలా చక్కగా ఇందులో దీక్షిత్ గారు వివరించడం జరిగింది. వారు సాయిలీలా మ్యాగజైన్లో రాసినటువంటి లీలలు కూడా ప్రతి ఒక్క లీల ఒక ప్రత్యేకమైనదిగా ఉంటుంది. ఎందుకంటే బాబా భక్తులు ఎంత ఐకమత్యంగా ఉండాలి, ఎంత స్థిరంగా ఉండాలి, అదేవిధంగా ఒక భక్తుడికి ఆపద వచ్చినప్పుడు ఆ ఆపదలో అందరూ ఏ విధంగా కలిసి నడవాలని చెప్పి ఒక అద్భుతమైనటువంటి లీలను దీక్షిత్ గారు ఈ డైరీలో పొందుపరచడం జరిగింది. ఎందుకంటే సాటి భక్తులకు ఆపద కలిగినప్పుడు ఏ విధంగా ఉండాలని చెప్పి ఈ లీల మనకు చక్కటి బోధ చేస్తుంది. బాబా గారి భక్తుడు ఒకరు విపరీతమైనటువంటి అప్పుల పాలవుతారు. ఎవరైతే అప్పిచ్చారో ఆ షావుకారి ఆ యొక్క భక్తుడి ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా జప్తు చేయాలని చెప్పి కోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ విషయం తెలిసినటువంటి ఆ భక్తుడు, ఎందుకంటే సంపాదన అయితే ఉంది కానీ అప్పు తీర్చేయడానికి ఎప్పటికప్పుడు తనకు సాంసారికంగా ఉన్నటువంటి ఖర్చులకే సరిపోతున్నాయి తప్ప అప్పు తీర్చలేకపోతున్నాడు. దీంతో షావుకారి అందుకనే కోర్టుకు వెళ్ళి ఎలాగైనా సరే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా జప్తు చేయించాలని చెప్పి అనుకుంటాడు. ఈ విషయం ఆ భక్తుడికి తెలుస్తుంది. ఆ భక్తుడికే కాదు, ఆ భక్తుడికి సంబంధించినటువంటి మిత్రులకు, తోటి భక్తులందరికీ కూడా ఈ విషయం తెలుస్తుంది. మామూలుగా మనమైతే ఏం చేస్తాం, మన ఇంట్లోనో లేకపోతే మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, లేకపోతే మన ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, వారికి ఈ పరిస్థితి వచ్చిందనుకోండి, మనం ఇంకొక 10 మందికి చెప్తాం, పలానా రామయ్య గారి పని అయిపోయిందండి, ఆయన సాయి భక్తుడే, కానీ మరి ఏం చేస్తాం, మరి ఆయన చేసిన అప్పులకు ఆయన ఇల్లు జప్తు చేస్తున్నారట, లేకపోతే ఆయన ఇంట్లో వస్తువులు జప్తు చేస్తున్నారని చెప్పి మనం ఊరంతా పుకారు చేస్తాం. కానీ అక్కడ ఉన్నటువంటి సాయి భక్తులు అలా చేయలేదు. ఏం చేశారంటే, మనందరం కూడా బాబా మీద భారం వేద్దాం, ఒక పని చేద్దాం. ఇప్పుడు కోర్టు నుంచి ఆయన ఎట్లాగూ ఆ షావుకారి ఆర్డర్ తీసుకొస్తాడు జప్తుకు, అందులో సందేహమే లేదు, కోర్టు కూడా ఆర్డర్ ఇస్తుంది. కాబట్టి మీరు అధైర్యపడవద్దు, మనందరం కూడా మీ ఇంట్లో పారాయణ చేద్దాం, నామ సప్తాహం చేద్దామని చెప్పి వాళ్ళు నిర్ణయించడం జరుగుతుంది. ఆ నిర్ణయం ప్రకారం అక్కడ ఉన్నటువంటి తోటి సాయి భక్తులందరూ ఆ యొక్క అప్పుల పాలైనటువంటి ఇంటికి వచ్చి బాబాగారి పటం పెట్టి, బాబాగారి పటం ముందు సప్తాహం అంటే 7 రోజుల పాటు రాత్రి పగలు భజన చేస్తూ ఉంటారు. ఒకరోజు ఇంకా 2-3 రోజులు గడిచిన తర్వాత ఆ షావుకారి కోర్టు గుమస్తాను తీసుకొని, ఆర్డర్స్ని తీసుకొని వచ్చి ఇంట్లో ఉన్నటువంటి సామాన్ జప్తు చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అప్పుడు ఆ ఇంటి యజమాని బయటకు వచ్చి, అయ్యా, మీకు మంచిదనిపిస్తే ఇంట్లో ఉన్నటువంటి సామానంతా తీసుకెళ్ళిపోండి, ఎందుకనంటే ఇంట్లో బాబాగారి నామసప్తాహం జరుగుతుంది, ఇది 2వ రోజు, ఇప్పటికే చాలామంది భక్తులు వచ్చారు. సరే, బాబా నిర్ణయం ప్రకారం నామసప్తాహం బాగా జరగాలనుకోవడానికి ఒకవేళ ఆ సప్తాహానికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య పెరిగిపోతే మా ఇంట్లో ఈ సామానంతా ఉంటే వచ్చే భక్తులకు అసౌకర్యంగా ఉంటుందేమో, అందుకనే బాబాగారు ఇలా నిర్ణయించి ఉంటారు. కాబట్టి మీకు మంచిదనిపిస్తే సామానంతా తీసుకెళ్ళిపోండి అంటారు. దాంతో ఆ షావుకారి, ఎందుకంటే ఆ షావుకారు ఏమనుకున్నాడంటే, కోర్టు ఆర్డర్ తోటి వెళ్తే ఈ వ్యక్తి తనకు డబ్బులు ఇవ్వడమా, లేకపోతే ఒక డేట్ పెట్టడమా, లేకపోతే సామాన్ తీసుకోకుండా అడ్డగిస్తాడా, ఈ 3 సంఘటనలు ఏదో ఒకటి జరుగుతుందని చెప్పి అనుకున్నాడు. కానీ అందుకు విరుద్ధంగా చాలా సంతోషంగా ఆ సామాన్లు తీసుకెళ్ళిపోండి, ఆ సామాన్లు తీసుకెళ్ళిపోవడం వల్ల నా ఇంట్లో ఇంకొక 50 మంది భక్తులు కూర్చునేటువంటి అవకాశం ఉంటుంది, నామసప్తాహానికి నా ఇంట్లో సామాన్ అడ్డు లేకుండా ఉంటుందని చెప్పి అనే మాట అసలు అతను ఎక్స్పెక్ట్ చేయలేదు. దాంతో ఆ షావుకారికి ఏం చేయాలో తెలియక తను సిగ్గుతో తలదించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంటే అన్ని పనులు బాబా వచ్చి చేయాలని లేదు,
అన్ని సందర్భాల్లో మన కష్టాల్ని బాబానే వచ్చి తీరుస్తారని కాదు. అంటే బాబాకు మనం సర్వస్వ శరణాగతి, ఆయన నామాన్ని మనం ఉచ్చరిస్తూ ఉంటే ఆ సప్తాహం ద్వారా ఆ సప్తాహం జరుగుతుంది. అక్కడ జరుగుతున్నప్పుడు ఆ సప్తాహం జరిగేటప్పుడు బాబా ఖచ్చితంగా అక్కడ వచ్చి ఉంటాడు. అంటే అక్కడ అక్కడ ఉన్నటువంటి భక్తుల్లో ఉన్నటువంటి ఒక ఐక్యత, అక్కడ భక్తుల్లో తోటి భక్తుడు ఇబ్బందుల్లో ఉంటే మనం ఆయనకు సహాయం చేయాలి. ఆ సహాయం ధన రూపంలో కాదు, ఆ ఇంట్లో నామసప్తాహం జరిగితే ఆ ఇంటిని కాపాడుతాడు బాబా అని చెప్పి వాళ్ళందరూ ఆ విధంగా ముందుకు రావడం చేత ఎవరైతే అప్రపాలయ్యారో ఆ సాయి భక్తుడికి ఒక గట్టి ధైర్యం రావడం, ఆ ధైర్యంతో తన సమాను పోయినా పర్వాలేదు, నామసప్తాహం ఆగకూడదు అనేటువంటి ఒక సంకల్పం రావడం, ఇదంతా కూడా ఎంత మంచి బోధనా పద్ధతి బాబాది, ఎంత మంచి శిక్షణ. అంటే ప్రతిసారి కూడా మనం ఒక సమస్య నుంచి బయటపడాలంటే మనకు ఒక మానసికమైనటువంటి స్థైర్యాన్ని బాబా ఏ విధంగా ఇస్తాడు. అంతేకాకుండా తోటి భక్తుడికి ఒక ఆపద వచ్చినప్పుడు ఏ విధంగా భక్తులందరూ కలిసి ఉండాలి అన్నటువంటి దాన్ని ఇక్కడ బాబాగారు చాలా చక్కగా చెప్పారు ఈ లీలలో. కాబట్టి ఇటువంటి లీలలన్నీ కూడా దీక్షిత్ గారు చాలా చక్కగా రాసిపెట్టి ఉన్నారు. నిజంగా ఇవన్నీ కూడా మనకు లభ్యం కావడం, వీటి నుంచి మనం చాలా చక్కటి విషయాలు తెలుసుకోవడం మనందరి అదృష్టం. అయితే ఇదొక రకమైనటువంటి లీలైతే ఇంకొక రకమైనటువంటి సంఘటన మసీదు మనందరికీ తెలుసు. ఈరోజు ద్వారకామాయి మసీదుకి వెళ్తే పైభాగంలో స్తంభాలు ఉంటాయి మసీదులో. ఒక వ్యక్తి ప్రతిరోజు బాబాగారి పక్కనే ఉన్నటువంటి నింబార్క్ దగ్గర ఉన్నటువంటి ఒక స్తంభం ఉంటుంది. ఆ స్తంభానికి ఆనుకొని వచ్చి రోజు కూర్చొని బాబాగారిని తదేకంగా ఆ విధంగా చూడడం అలవాటు. ఒకరోజు అతను మసీదుకి వచ్చే సమయానికి ఒక మహిళ, ఆడపిల్ల ఆ స్తంభం దగ్గర కూర్చొని ఉంది. ఒక 5 నిమిషాలు ఓపికగా చూసినటువంటి ఆ యువకుడు, ఇంకా లాభం లేదు, నేను వచ్చినా సరే నేను రోజు ఇక్కడ వచ్చి కూర్చుంటాను తెలుసా అమ్మాయికి, అయినా సరే నా స్థానంలో అమ్మాయి కూర్చొని ఉంది, ఇంకా లేవట్లేదని చెప్పి అమ్మాయిని దగ్గరికి వెళ్ళి, ఇది నేను కూర్చునే స్థలం, నువ్వు ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపో అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మసీదులో ఉన్నటువంటి బాబా దాన్ని అంతా గమనిస్తూనే ఉన్నారు. ఆ అబ్బాయి అక్కడ, ఆ యువకుడు ఒక 5 నిమిషాలు కూర్చోగానే ఆ అబ్బాయిని అక్కడి నుంచి లేపి, నువ్వు కింద సభామండపం వద్ద వెళ్ళి కూర్చో, ఇక్కడ నీకేం పని అని చెప్పి బాబాగారు గద్దించడం జరుగుతుంది. సరే అని చెప్పి అక్కడ కూర్చోగానే మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత ఆ స్తంభం దగ్గర, తను రోజు కూర్చునే స్తంభం దగ్గర స్థలం ఖాళీ అయి ఉంటుంది. మళ్ళీ వచ్చి కూర్చుంటే బాబాగారు మళ్ళీ కిందికి పంపిస్తారు. అప్పుడు అనుకుంటాడు ఆ యువకుడు, ఓహో, ఆ కారణంగా అక్కడ కూర్చున్నటువంటి ఆ అమ్మాయిని లేపడం వల్ల బాబాగారు నాకు చక్కటి బుద్ధి చెప్పారు. నిజంగా నేను ఎందుకు ఆ అమ్మాయిని లేపాల్సింది కాదు, అందుకని బాబాగారు నాకు చక్కటి బోధ చేశారు. ఎప్పుడూ కూడా ఒక స్థలంలో కూర్చున్నటువంటి వారిని ఇది నాది అని చెప్పి లేపడం తప్పు అని చెప్పి చాలా పశ్చాత్తాపడతాడు. ఈ సంఘటన ద్వారా మనందరం కూడా నేర్చుకోవాల్సిందంటే, మనందరికి కూడా ఒక అలవాటు ఉంటుంది. ఒక దగ్గరికి పోయినప్పుడు, లేకపోతే గుడికి పోయినప్పుడు, ఇంకో దగ్గరికి పోయినప్పుడు ఫలానా చోట నేను నిలబడాలి, ఫలానా చోట నేను కూర్చోవాలనేటువంటిది మనకు ఉంటుంది. అంటే మనకు అనుకూలంగా ఉన్నప్పుడు అక్కడ కూర్చుంటాం. అలా అని చెప్పి అది కేవలం మన కోసమే, మన కోసం ఆసనం వేసి పెట్టారని చెప్పి మనం భావించకూడదు. చాలామంది అంటారు, అర్చనకో లేకపోతే హారతికో ఖచ్చితంగా నేను ఎదురుగా ఉండాలండి, బాబాకు ఎదురుగా ఆ ప్లేస్ నాదండి, ఆ ప్లేస్లో రోజు నేను అక్కడ వెళ్ళి నిలబడతానండి అంటారు. అంటే మనం వెళ్ళే సమయానికి మనకి అక్కడ అవకాశం ఉంటే అక్కడ ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప, అక్కడ ఉంటేనే భగవంతుడు నాకు కృప చూపెడతాడు, లేకపోతే ఎదురుగా నిల్చుంటేనే బాబా నన్ను చూస్తాడు ఆ విగ్రహంలో నుంచి అనేటువంటి దాంట్లో నుంచి బయటికి పడాలి. ఇవన్నీ సంఘటనలు కూడా మనకు ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క పాఠాన్ని మనకు చెప్తూ ఉంటుంది. మరొక సంఘటనను, మరొక లీలను కనుక మనం విశ్లేషించుకున్నట్టయితే ఇది స్వయంగా దీక్షిత్ గారికి కలిగినటువంటి అనుభవం. సాధారణంగా నవరాత్రులు మహారాష్ట్రలో చాలా అద్భుతంగా చేస్తారు. నవరాత్రుల తర్వాత దసరా వస్తుంది, దాన్ని కూడా చాలా సంబరంగా జరుపుకుంటారు. అయితే ఒక సంవత్సరం నవరాత్రులు ప్రారంభమయ్యాక దసరా
షిరిడీలో గడపాలని చెప్పి దీక్షిత్ గారు దసరాకు షిరిడీకి చేరుకుంటారు. షిరిడీలో దసరా రోజు భక్తులందరూ కూడా బాబాకు చక్కటి పూలతోటి అదేవిధంగా పళ్ళ నైవేద్యం పెట్టి పూజ చేస్తుంటారు. అయితే తను కోపర్గావ్ నుంచి వచ్చేటప్పుడు కానీ లేకపోతే ముంబై నుంచి వచ్చేటప్పుడు కానీ దసరాకు పూజకు కావలసినటువంటి పళ్ళు కానీ ఇతర ఏ సామాను కానీ దీక్షిత్ గారు తెచ్చుకోలేదు. అప్పుడు షిరిడి చాలా చిన్న గ్రామం, అక్కడ పెద్దగా సీజనల్గా దొరికేటువంటి తప్ప పళ్ళు ఇవన్నీ కూడా పెద్దగా దొరికేవి కాదు. సరే దసరా పూజకు అయ్యో నేను పళ్ళు పెట్టలేకపోయానే, వాడాలో ప్రతిరోజు పూజ చేసుకునే అలవాటు దీక్షిత్ గారికి, అక్కడ కూడా మామూలు నైవేద్యమే తప్ప పళ్ళు పెట్టలేకపోయారు. అదేవిధంగా ముఖ్యంగా దీక్షిత్ గారి మదిలో బాధ ఏంటంటే బాబాకు అందరూ పల్లి ప్రసాదంగా సమర్పిస్తున్నారే, నా దగ్గర ఒక్క పండు కూడా లేదు, నేను ఎలా బాబాకు ఏం సమర్పించాలి అని చెప్పి చాలా మదన పడిపోతూ ఉంటారు. మదన పడిపోతూ దసరా పూజ మసీదులో జరుగుతూ ఉంటుంది. అందరు భక్తులందరూ రకరకాల పళ్ళు తీసుకొచ్చి బాబాగారికి సమర్పిస్తున్నారు. ఒకరు చాలా పెద్ద సంఖ్యలో ద్రాక్ష పళ్ళు తీసుకొచ్చి బాబాగారికి సమర్పిస్తారు. సమర్పించినప్పుడు బాబాగారు ఆ పళ్ళన్నీ కూడా గుప్పెలు తీసి అందరికీ పంచిపెట్టేస్తారు. అక్కడ వచ్చినటువంటి పళ్ళన్నీ కూడా బాబాగారు తను ఒక్కటి కూడా స్వీకరించకుండా అందరికీ పంచిపెట్టారు. దీక్షిత్ గారికి కూడా గుప్పెడు ద్రాక్ష పళ్ళు వచ్చాయి. అయితే అంతలో దీక్షిత్ గారి యొక్క చూపు బాబాగారి ఆసనం వైపు వెళ్ళింది. అరే బాబాగారు దగ్గర ఒక్క పండు కూడా లేదు, ఒక్క పండు కూడా నోట్లో పెట్టలేదు బాబాగారు, వచ్చిన పండ్లన్నీ పంచేశారే, అయ్యో బాబాగారు ఒక్క పండు తింటే బాగుండని చెప్పి తనకు వచ్చినటువంటి ద్రాక్ష పళ్ళలో నుంచి 4 పళ్ళు బాబాకు సమర్పిస్తారు. బాబా ఇవి మీరు తినండి అని చెప్పి బాబా ఆ పళ్ళను చూసి సంతోషంగా నవ్వుతూ ఆ పళ్ళను తింటారు. అప్పుడు దీక్షిత్ గారికి అనిపిస్తుంది, అయ్యో నేను ఇంతసేపు బాధపడ్డానే, బాబాకు నైవేద్యం పెట్టలేదని చెప్పి లేకపోతే బాబాకు పళ్ళు సమర్పించలేదని చెప్పి, బాబాగారు దోశ నిండా పళ్ళు నాకు పెట్టి వచ్చిన దేన్ని కూడా స్వీకరించకుండా మళ్ళీ తిరిగి నా చేతితో ఇచ్చినటువంటి పళ్ళనే స్వీకరించారే, నేను ఎంత భాగ్యశీలిని అని చెప్పి దీక్షిత్ గారు ఉప్పొంగిపోతారట. అంతే కదా, తన భక్తుడు ఏదైతే తన దగ్గర లేదు తన సద్గురువు సమర్పించుకోవడానికి అనుకున్నాడో దానినే స్వయంగా సద్గురువే తన చేతితో ఇచ్చి మళ్ళా ఆ యొక్క భక్తుని చేతి నుంచి మళ్ళీ ఆ పళ్ళను అందుకొని ఆ పళ్ళను చాలా సంతోషంగా స్వీకరించారు. నిజంగా ఎంతటి అంతరార్థం దీంట్లో ఉంది. ఏది కూడా ప్రతిదీ మనకు ఇచ్చేది మనకు వచ్చేది అది భగవంతుని ప్రసాదమే. ఆ విధంగా భగవంతుడు ఇచ్చిన దాంట్లో నుంచి మళ్ళీ మనం భగవంతుడికే అర్పిస్తున్నామనేటువంటి ఒక అద్భుతమైనటువంటి బోధ ఇక్కడ బాబాగారు చేయడం జరిగింది. నిజంగా అసలు బాబాగారు చెప్పని ధర్మం కానీ చెప్పని సూక్తి కానీ చెప్పని మంచి కానీ ఏది లేదంటే అది అతిశయోక్తి కాదు. కేవలం బాబాగారు ఒక ధర్మాన్నో ఒక మత ధర్మాన్నో లేకపోతే ఒక మతలోని గ్రంథంలోని సూక్తులను మనకు బోధించలేదు. అన్ని ధర్మాలను మిళితం చేసి మానవ జన్మలో ఒక మానవీయ కోణం ఏ విధంగా ఉండాలి, భగవంతుణ్ణి ఏ విధంగా అర్థం చేసుకోవాలన్నటువంటి అద్భుతమైనటువంటి బోధను బాబాగారు చేశారు. చూశారుగా ఎంత చక్కటి లీల దీక్షిత్ గారు ఆ రోజు అనుభవించిన దాన్ని అక్షరబద్ధం చేసి మనందరం ఈరోజు చెప్పుకోవడానికి మనందరికీ దీన్ని అందించడం జరిగింది. ఇంకొక అద్భుతమైనటువంటి లీల అంటే చాలా సందర్భాల్లో మనం సచరితలో చదువుకున్నాం, తర్వాత చాలా కథల్లో మనం బాబా లీలలో చదువుకున్నాం. బాబా ఫోటోకు తేడా లేదు, ఆ బాబా పటంలో కూడా నేనే ఉన్నానని చెప్పి చాలా నిదర్శనాలు మనకు సచరితలో మనం చదువుకొని ఉన్నాం. ఇదొక అద్భుతమైనటువంటి లీల. దీక్షిత్ గారి మిత్రులు ఒకరు బాంద్రాలో బాబా గారి పటం పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు.
ఆయనకు బాబాగారి పటానికి చక్కగా గంధం పెట్టి ఆ గంధంతో పాటు ఆ పూలను అక్కడ అద్దితే, అంటే ఆ ఫోటోకు ఉన్నటువంటి ఆ ఫ్రేమ్కు పూలను కూడా గంధంతో పాటు అద్దడం, అది అలా నిలిచిపోవడం అలా చాలా ఆసక్తి అన్నమాట ఆ భక్తుడికి. సరే ఒకరోజు వెళ్ళి మార్కెట్ వెళ్ళి పూలు తెచ్చుకుంటాడు. ఆ రోజు మామూలుగా చిన్న మల్లెలు కాకుండా పెద్ద మల్లెలు, మనం పొడుగు మల్లెలు అంటాం, ఆ మల్లెలు దొరికాయి. గంధం పెట్టాడు. మరి పెద్ద మల్లెలు అవి ఎందుకంటే బరువుకు ఆ ఫోటోకు అతుక్కొని అక్కడ నిల్చుంటట్లేదు, పడిపోతున్నాయి కింద. అరే రే, ఈరోజు బాబాకు అలంకరణ పూలతో చేద్దాం అనుకున్నాను, ప్రతిరోజు చేస్తున్నానే, ఈరోజు అనవసరంగా ఈ పెద్ద పూలు తెచ్చాను, అవి అక్కడ అంటుకోవట్లేదు, ఎలా అని చెప్పి చాలా మదన పడిపోతూ ఉంటాడు. ఇంతలో ఒక విషయం గుర్తుకొస్తుంది. అరే బాబాగారు మనము షిరిడీకి వెళ్ళినప్పుడు పూల గుత్తియో లేకపోతే పూల తీసుకుపోయి ఇస్తే బాబాగారు ఆ పూలను ఇలా ముక్కు దగ్గర పెట్టుకొని వాసన చూసేవారే, ఓ పని చేద్దాం, బాబాగారికి కూడా ఈ పటంలో కూడా బాబాగారి ముక్కు దగ్గర ఇవి పెట్టి బాబాగారికి వాసన చూపెట్టేస్తే బాబాగారు సంతోషిస్తారని చెప్పి ఆయన అనుకుంటాడు. అలాగే ఒక 2 పూలను తీసుకెళ్ళి బాబాగారి ముక్కు దగ్గర పెడతారు. ఆశ్చర్యం, ఆ పూలు ఆ ముక్కు దగ్గర అలా అతుక్కొనే ఉన్నాయి ఉదయం నుంచి సాయంత్రం దాకా. ఎంత అద్భుతమైనటువంటి సంఘటన, లీలా కదా. చాలా చక్కగా అసలు నిజంగా అసలు బాబాగారి పటానికి ఆయనకు తేడా లేని దానికి ఇది ఒక అద్భుతమైనటువంటి నిదర్శనం. మధ్యలో ఒకసారి పీకడానికి ప్రయత్నం చేస్తారు, అయినా సరే అవి రావు. సాయంత్రం వరకు ఆ పూలలా బాబాగారి ముక్కు దగ్గర, బాబాగారు ఆ పూలను ఆ విధంగా ముక్కుతోటి ఆ వాసనను ఆస్వాదిస్తూ ఉండిపోయారట. నిజంగా ఈ లీలలన్నీ చదువుతూ ఉంటే ఒక అద్భుతమైనటువంటి అనుభూతి కలుగుతుంది. ఈ లీలల క్రమంలో మరొక లీల, దీక్షిత్ గారు తన అనుభవాల్లో రాసుకున్నటువంటి మరొక లీల. షిరిడీలో బాబు ఖండరీకర్ అని చెప్పి ఒక బ్రాహ్మణుడు ఉండేవారు. అతనికి ఒక 3 ఏళ్ల కూతురు, చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఒకరోజు తను ఆడుకుంటూ ఇప్పుడు మన గురుస్థాన్ ఎదురుగా ఉన్నటువంటి సాటేవాడ దగ్గర ఒక బావి ఉండేది. ఆ బావిలో పడిపోయింది. అందరూ కూడా చాలా కంగారుగా, ఆ పిల్ల చాలా లోతైన బావి, చీకటిగా ఉంది, ఎక్కడా కనిపించట్లేదు. సరే అని చెప్పి అందులోకి తాడు వేసి దిగడానికి ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేస్తే దాదాపు అప్పటికే ఆ అమ్మాయి ఆ బావిలో పడిపోయి 1-2 గంటలు గడిచిపోతుంది. అందరూ ఆ పిల్ల భయంతో చనిపోయినా ఉండాలి, లేకపోతే తీవ్రమైనటువంటి గాయాలు, ఎందుకంటే పడ్డ తర్వాత అటు ఇటు కొట్టుకొని లేకపోతే కింద నీళ్ళల్లో మునిగిపోవడమో లేకపోతే కింద రాళ్ళపైన పడి తల పగలడమో జరిగి ఉండాలి అని చెప్పి అందరూ చాలా భయంతో అక్కడ ఉన్నారు. అయితే అందులోకి దిగి అమ్మాయిని తీసుకొని సురక్షితంగా పైకి వస్తారు. వచ్చిన తర్వాత తండ్రితో పాటు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అడుగుతారు, ఏంటి అసలు నీకు కనీసము ఇసుక రాయి కూడా గీసుకోలేదు నీ శరీరానికి, ఎలా నీకు పడినప్పుడు నీకు ఎలా దెబ్బలు తగలకుండా ఉన్నాయి అని చెప్పి అమ్మాయిని అడగడం జరుగుతుంది. అడిగితే అమ్మాయి చాలా స్పష్టంగా చెప్తుంది, నేను బావిలో పడిపోతున్నప్పుడు బాబా నన్ను పట్టుకొని సురక్షితంగా బావి లోపల దాకా తీసుకెళ్ళాడు, నాకు ఎలాంటి దెబ్బ తగలలేదు, ఇప్పుడు బాబా నేను బావిలో ఉన్నంతసేపు బాబా నన్ను అలా ఎత్తి పట్టుకునే ఉన్నాడు అని చెప్తుంది. అసలు నిజంగా ఆ 3 ఏళ్ల అమ్మాయి చెప్తుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతారు. ఎందుకంటే తను నమ్ముకున్నటువంటి భక్తులను ఆపదల నుంచి ఏ విధంగా కాపాడుతారు, తన భక్తుల కోసం తాను ఎప్పుడూ అప్రమత్తుడై ఉంటాననడానికి ఈ యొక్క సంఘటనే నిదర్శనం. బాబా ఆ అమ్మాయి పట్ల ఎంతో ప్రేమను చూపేవారు. అదేవిధంగా ఆ అమ్మాయి కూడా పెరిగి పెద్ద అయిన తర్వాత నేను బాబాకు సోదరినంటూ చెప్పుకునేది. అదేవిధంగా అంతే ఆప్యాయతతోటి బాబా ఆ అమ్మాయిని చూసేవారు. ఇంత అద్భుతమైనటువంటి లీలలు మనకు దీక్షిత్ డైరీలో లభ్యం కావడం మనందరి అదృష్టం. ఇలా
బాబా లీలలు చాలా అద్భుతంగాను, భక్తులను ఏ విధంగా ఆయన కాపాడతారు, ఎప్పుడు కూడా నేను మీ వెంటే ఉంటాను అనడానికి అనేక లీలలు. అలాంటి లీలనే మరొకటి మనం ఇప్పుడు చెప్పుకుందాం. చిదంబర్ కేశవ్ గాడ్గిల్ అని చెప్పి ప్రభుత్వంలో ఒక కీలక ఉద్యోగి, అంతేకాదు బాబాకు మంచి భక్తుడు. వీరు అహ్మద్నగర్లో కలెక్టర్కు కార్యదర్శిగా కొన్ని రోజులు పనిచేస్తారు. తర్వాత సిన్నూరు మమ్లత్దారుగా ఉద్యోగంలో ప్రమోషన్తో అక్కడికి వెళ్తారు. సిన్నూరులో ఉన్నప్పుడు, కోపర్గావ్లో ఉన్నప్పుడు, అహ్మద్నగర్లో ఉన్నప్పుడు ఎక్కువసార్లు ఆయన బాబాను దర్శించుకునేవారు. తర్వాత ఒకరోజు గాడ్గిల్కు సిన్నూరు నుంచి వేరే చాలా దూరానికి, అంటే షిరిడి నుంచి చాలా దూరం ప్రాంతంకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఆ ట్రాన్స్ఫర్లో భాగంగా ఆయన కోపర్గావ్ నుంచి తను బదిలీ అయినటువంటి ప్రాంతానికి ప్రయాణిస్తూ ఉంటాడు. అలా రైలు బండిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఈరోజు నేను కోపర్గావ్లో ఉన్నాను, ఉండి కూడా నేను బాబాను దర్శించుకోలేకపోతున్నాను. షిరిడీకి చాలా దూరంలోకి నాకు బదిలీ అయింది. అయ్యో, తరచూ బాబాను దర్శించుకునేటువంటి అదృష్టం నాకు లేదే, ఈ అదృష్టానికి నేను దూరం అవుతున్నా అని చెప్పి చాలా చింతనతోటి ఆ రైల్లో ఆ విధంగా కూర్చొని ఉండగా దూరం నుంచి ఎక్కడి నుంచో ఒక కాగితం పొట్లం స్పీడ్గా వచ్చి ఆ కిటికీలో నుంచి ఆయన ఒళ్ళో పడుతుంది. దాన్ని పరీక్షగా గాడ్గిల్ చూస్తాడు. దాంట్లో ఊది ఉంటుంది, చాలా పెద్ద మొత్తంలోనే ఉంటుంది, ఒక ప్యాకెట్ లాగా. దాన్ని తీసుకొని తను బదిలీ అయినటువంటి ప్రాంతానికి వెళ్తాడు. రోజు ఆ ఊదిని బాబా పటం ముందు పెట్టి రోజు ఉద్యోగానికి వెళ్ళే ముందు బాబా గారిని ప్రార్థించి ఆ ఊదిని పెట్టుకొని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ షిరిడీకి బాబా దర్శనం కోసం వస్తారు. వచ్చినప్పుడు బాబాగారు చెప్తారు, నువ్వు నా నుంచి చాలా దూరంగా వెళ్ళిపోతున్నావని నేను నీకు ఊది పంపాను, అందిందా అంటారు. అసలు గాడ్గిల్కు ఒళ్ళు పులకరించిపోతుంది. ఏదో సాధారణ విభూది అనుకొని మామూలుగా తనకు ఎవరో ఎవరో ఆయాచితంగా తన పైకి విసిరుంటారని చెప్పి అది భగవంతుడి విభూది అనుకొని నేను దాన్ని రోజు ధరిస్తున్నానే, నేను దూరంగా వెళ్ళిపోయినా నేను దర్శించుకోలేనేమో విరివిరిగా అని చెప్పి ఆలోచిస్తుంటే నేను నీతోనే ఉన్నానని చెప్పి విభూది పంపావా బాబా అంటూ బాబాగారి పాదాల మీద పడి తన ఆనంద బాష్పాలను కారుస్తారు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చివరికి ఆ విభూది కొంత మిగిలి ఉండుంటుంది. ఆ మిగిలినటువంటి విభూదితోటి ఒక తాయితు చేయించుకుంటారు గాడ్గిల్. ఆ తాయితను తన ప్రాణం ఉన్నంత వరకు తన చేతికి కట్టుకొని ఉంటారు గాడ్గిల్. అంటే ఎంత అద్భుతమైనటువంటి సంఘటన కదా. మనం కూడా చాలా సందర్భాల్లో చాలామంది మనం అనుకుంటాం, అయ్యో నేను షిరిడీకి వెళ్ళలేకపోతున్నానే, షిరిడీకి బాబా దర్శనం జరగట్లేదే, నేను ఎట్లయినా సరే షిరిడీకి వెళ్ళాలని చెప్పి. అలా మనం అనుకుంటున్నప్పుడు ఆయన ఏదో ఒక రూపంలో వచ్చి మనకు ఏదో ఒక నిదర్శనం ఇస్తూనే ఉంటారు. ఎప్పటికీ బాబా మనతో పాటే ఉన్నాడు అనేటువంటి భావనలో మనం కనుక ఉండగలిగితే ఒక అనిర్వచనీయమైనటువంటి అనుభూతి మనకిస్తాడు. చాలామంది చెప్తుంటారు, షిరిడీ నుంచి విభూది తెచ్చుకున్నామండి, అది వస్తుంది, అయ్యో ఈ మధ్యలో షిరిడీకి వెళ్ళలేదు, విభూది వస్తే బాగుండు అని చెప్పి. అలా మనసులో అనుకోగానే తెల్లవారు ఎవరో ఒక విభూది తెచ్చిస్తారు. అంటే మనం మనసులో ఏదైతే అనుకుంటామో అది వెమ్మడే బాబా, అంటే లౌకికమైనటువంటి కోరికలు అంత త్వరగా మనకు నెరవేరకపోవచ్చు, కానీ బాబాకు సంబంధించి ఏదైనా ప్రసాదమో విభూదో ఫోటోనో ఏదైనా మనం కోరుకుంటే ఆగ మేఘాల మీద అది మన దగ్గరికి చేరుతుంది. ఇది చాలామందికి అనుభవం. ఒకసారి అందరూ కూడా మీ అనుభవాలను ఒకసారి రిమైండ్ చేసుకోండి. చాలామందికి ఈ అనుభవం కలిగి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ గాడ్గిల్ గారి విషయంలో ఒక అద్భుతమైనటువంటి బోధ మనకి ఇక్కడ బాబా చేశారు. అంటే కేవలం నా యొక్క రూపము, నా యొక్క పటము, లేకపోతే కేవలం నా యొక్క జీవిత చరిత్ర ఇది మాత్రమే కాదు,
నేను వెలిగించినటువంటి ధునిలో నుంచి వచ్చే విభూదిలో కూడా నేనే ఉన్నాను. ఆ విభూది మీ చెంత ఉంటే నేను మీ చెంత ఉన్నట్టే. చాలామంది ఈరోజు ఒక అలవాటుగా పెట్టుకున్నారు విభూదిని మన జేబుల్లో పెట్టుకోవడం. ఎందుకంటే అది అన్ని ఆపదల నుంచి, అన్ని అవస్థల నుంచి అది మనల్ని గట్టెక్కిస్తుందని, ముఖ్యంగా మనం సమస్యల్లో పడకుండా ఆ విభూది మనల్ని రక్షిస్తుందని ఒక అద్భుతమైనటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని మనందరం ఈరోజు పెంపొందించుకుంటున్నాం. సాయిబాబా మార్గంలో ఇది చాలా చక్కటిది. విభూది మహిమలు మనం అనేకం చదివి ఉన్నాం. బాబా వెలిగించినటువంటి ఆ యొక్క ధుని నుంచి వచ్చేటువంటి విభూది ఇప్పటికీ అఖండంగా వెలుగుతూనే ఉంది. ఆ ధునిమాత మనకు విభూది ప్రసాదం ఇస్తూనే ఉంది. కాబట్టి బాబా గారి యొక్క విభూది మహిమల్ని మనం స్మరించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో దీక్షిత్ డైరీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలను, లీలల్ని మనం చెప్పుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.